అలా శ్రీకృష్ణుడు మధురా ప్రజలను సురక్షిత ప్రాంతమైన ద్వారకా నగరానికి తరలించాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు పాండవ వీరుడైన అర్జునుడు ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణుడితో కాండవ వన సమస్య గురించి తెలిపాడు. సాధారణంగా కాండవ వనం అనేది అసురులు, నాగులు నివసించే భయంకరమైన అరణ్యం. పురాణాల ప్రకారం అగ్నిదేవుడు ఒకప్పుడు అతిగా యజ్ఞశాలలో ఆహుతులు స్వీకరించడం వల్ల అజీర్ణం బారిన పడ్డాడు. కావున అతని శక్తి తగ్గిపోయింది, తేజస్సు మసగా బారింది, మంటల వేగం తగ్గిపోయింది. అందుకే అతడు తన శక్తిని తిరిగి పొందాలనుకుని ఒక ప్రత్యేకమైన ఆహారం కావాలని భావించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: కాండవనంలో ఉన్న ఔషధ వృక్షాలు, అసురులు, నాగులు నీకు ఔషధంలా పనిచేస్తాయి. ఆ అడవిని దహనం చేస్తే నీ శక్తి తిరిగి వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే కాండవ వనంలో ఇంద్రుని మిత్రుడైన మాయాసురుడు నివసిస్తున్నాడు. అందుకే ఇంద్రుడు వర్షాలతో ప్రతిసారి అగ్నిదేవుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. అలా అగ్నిదేవుడు ఎన్నిసార్లు ఆ అడవిని దహనం చేయాలని ప్రయత్నించినా విజయం సాధించలేక తన బాధను అర్జునుడికి చెప్పగా అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు. అలా ప్రయాణం కొనసాగింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.